ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తండ్రి పార్టీ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా మిగిలిపోయారా? ఆమె బీఆర్ఎస్ ను వీడినా వెంట నడిచే నాయకులే కరువయ్యారా? పార్టీలో మాజీ మంత్రి హరీష్ రావుని డైరెక్ట్ గా టార్గెట్ చేసి బయటకు వచ్చిన కవితకు మోరల్ సపోర్ట్ లేకుండా పోయిందా? ఆమె రాజకీయ మనుగడ సాగించాలంటే ఇక సొంత సంస్థ జాగృతితో నాయకులను తయారు చేసుకోవాల్సిందేనా? అసలు కవిత పొలిటికల్ ఫ్యూచర్ పై జరుగుతున్న చర్చ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు తాను ఈ పదవికి పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిపారు. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు మేం ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. తమ కుటుంబం బాగుండొద్దు, మేం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుందనే భావనలో ఉన్నారని కామెంట్ చేశారు. తాను, నాన్న, అన్న కలిసి ఉండడం చాలా మందికి ఇష్టం లేదని, అందులో భాగంగా మొదటిగా తనను బయటికి పంపించారని, తనకు జరిగిన తరహాలోనే తర్వాత కేటీఆర్కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితిని హస్తగతం చేసుకునే కుట్రలోనే తనను బయటికి పంపించారని కవిత చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటికీ హరీష్ రావే కారణమనే విధంగా కవిత చెప్పుకొచ్చారు. అంతంత తీవ్ర ఆరోపణలు చేసి గులాబీ పార్టీ నుంచి బయటికి వచ్చిన కవిత ఇక ఇప్పుడు సొంత సామ్రాజ్యం నిర్మించుకుంటూ ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. పార్టీకి రిజైన్ చేసిన కవిత వెంట నడిచే నాయకుడే కరువయ్యారు. కవిత పార్టీ నుంచి బయటకు వచ్చినా ఆమెతో పాటు కలిసి పనిచేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ఎవరు ముందుకు రావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసిన నాయకురాలిగా చెప్పుకుంటారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగా రాజకీయంగా చాలా కాలం హవా చెలాయించారు. కవితకు ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం తండ్రి కేసీఆర్ ఆమెను ఎప్పుడూ రాజకీయంగా ఖాళీగా కూర్చోపెట్టలేదు. జాగృతి పేరిట బతుకమ్మ సంబరాలను ప్రపంచానికి చాటి చెప్పామనే చెప్పుకునే కవిత పార్టీ నుంచి బయటకు వస్తే తనతో పాటు పార్టీ నుండి బయటకు వచ్చేందుకు ఏ ఒక్క నాయకుడు ముందుకు రాని పరిస్థితి నెలకొనడం విశేషం. కవిత విషయంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? తాను రాజకీయంగా చరిష్మా కలిగిన నాయకురాలిగా ఎస్టాబ్లిష్ కాలేకపోయారా? నాయకులను కట్టడి చేయడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందా అనే చర్చ మొదలైంది. బీఆర్ఎస్లో ముఖ్య నాయకురాలిగా వ్యవహరించిన కవిత పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో గట్టిగానే చక్రం తిప్పారు. అలాంటి కవిత కుటుంబ పార్టీలో నుంచి బయటకు వస్తే పార్టీ నేతల పరంగా ఎలాంటి మద్దతు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె వెంట నడిచే నాయకులు ఒక్కరు కూడా కనిపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్న పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తుందట. కేసీఆర్ కుమార్తెగా ఢిల్లీలోనూ గల్లీలోనూ పలుకుబడి ఉన్న ఎవరు తనతో పాటు రాజకీయంగా అడుగులు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆమెకి అంతుపట్టడం లేదంట. ఏదైనా పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు సస్పెన్షన్, బహిష్కరణకు గురి కావడం జరుగుతూనే ఉంటాయి. అలా బయటకు వచ్చిన సందర్భంలో సదరు నేతతో పాటు కలిసి నడిచేందుకు పార్టీలో ఉండే నాయకులు రాజీనామాలు చేస్తుంటారు. అయితే కవిత పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా రాజీనామా చేయడం కానీ, ఆమెకు అనుకూలంగా కానీ మాట్లాడకపోవడం చర్చకు దారితీస్తోంది. కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు వచ్చినప్పటి నుంచి కవిత విషయంలో దూరం పాటిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆ క్రమంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు కవిత. పార్టీ ముఖ్య నేతల వ్యవహార శైలి, పార్టీ విధానాలను కవిత ప్రశ్నించడంతో బీఆర్ఎస్ నేతలు తమకు ఎందుకులే అనే విధంగా వ్యవహరించారు. పార్టీలో ఉన్న సమయంలో కూడా కవిత జిల్లాల పర్యటనలకు వెళ్లినా ఏ ఒక్క నాయకుడు కూడా పర్యటనల్లో పాల్గొనలేదు. ఆ క్రమంలో ముందు నుంచి కవిత విషయంలో నాయకులను కట్టడి చేయడంలో బీఆర్ఎస్ నాయకత్వం సక్సెస్ అయిందనే టాక్ పార్టీలో ఉంది. కవితను ఏకాకిగా చేయడమే కాకుండా ఆమెపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మొత్తానికి చూస్తే కవితకు ఒంటరి పోరాటమే మిగిలిందంటున్నారు.